హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. నిన్నటి వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిన్న స్టార్ట్ అయింది. నిన్న ఒక 2-3 పాయింట్లే చెప్పడం జరిగిందండి. ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సమగ్రంగా డిస్కస్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే 1:2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఏపీఎస్సి వాళ్ళని చాలా గౌరవంగా చూస్తున్నారు. ఎందుకంటే మీకు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే భయం ఉంటుంది కొంతమందికి. చాలా గౌరవంగా చూస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చూడండి, ఈ అటెస్టేషన్ ఫామ్ ఉంది కదా, ఈ అటెస్టేషన్ ఫామ్ మీద ఫోటోలు అంటించాలి. ఒకటి, ఫోటోస్ మీద కూడా గెస్టెడ్ సైన్ ఉంటే కంపల్సరీగా బాగుంటుంది. ఫోటోస్ మీద గెస్టెడ్ సైన్ ఉండేలా చూసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అటెస్టేషన్ ఫామ్స్ ఒక 2 జిరాక్స్లు తీసుకెళ్ళాలి. ఆ 2 జిరాక్స్ల మీద కూడా ఒకే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్, ఏపీఎస్సి వాళ్ళు ఒక లిస్ట్ లాగా ఇచ్చారండి. సర్టిఫికేట్స్ లైన్లోనే పెట్టుకోండి. వెబ్సైట్లో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా సర్టిఫికేట్స్ లైన్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అలా ఉంటే మీరు టెన్షన్ పడతారేమో. అట్లా ఏం అవసరం లేదు, ముందే పెట్టుకోండి. నెక్స్ట్, స్టడీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా, ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. వీటి గురించి మీకు అవగాహన ఉందండి. నెక్స్ట్ ఇంకోటి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకొని వెళ్ళండి. ఎన్ఓసికి తీసుకొని వెళ్ళండి. లేదా అక్కడ చెప్తే మీకు ఒక 3 days కానీ 1 week కానీ మీకు టైం ఇస్తారు. నెక్స్ట్ పాయింట్, ఈ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్, ఈ డిగ్రీ సర్టిఫికేట్కి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంటే కూడా అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ డిగ్రీ ఓడీకి ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓడీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్, మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మీరు ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీలు అయితే, రైల్వేలో చేసేవాళ్ళు అయితే, పోస్టులో చేసేవాళ్ళు అయితే, మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి మీకు మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇష్టమైన పోస్ట్ ప్రిఫరెన్సెస్ వరకే ఇవ్వండి. అలా ఇవ్వడం ద్వారా మీకు ఆ జాబ్ వస్తే వస్తుంది, లేదంటే ఈ జాబ్ మీరు కంటిన్యూ చేసుకుంటారు. అలా కాకుండా మొత్తం అలా ఇచ్చేస్తే ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిపిటి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ జాబ్కి వెళ్ళకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు సెలెక్టివ్గా కొన్నిటికి మాత్రమే, మీకు నచ్చిన జాబులకు మాత్రమే అప్లై చేసుకోండి. మీ జాబ్ అంటే మీ మార్క్స్కి ఏమేమి జాబ్స్ వస్తాయో. ఇది ఇంకో పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నిన్న వీడియోలో నేను మాట్లాడుతూ ఎన్ఓసి గురించి, తర్వాత మనకి ఈ 1:2లో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికి సంబంధించి కామెంట్స్ చేయండి అని చెప్తే నిన్నటి నుంచి కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారండి. ఈ కామెంట్స్ గురించి ఎక్కువ చేస్తాం వల్ల మనకు ఐడియా వస్తుంది. నిన్నటి నుంచి ఈ రోజుకే నాకు చాలా ఐడియా వచ్చింది. ఇంకా చాలామంది కూడా ఉన్నారు కామెంట్ చేసేవాళ్ళు. ఈ కామెంట్ చేసే వాళ్ళకి మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కామెంట్ చేస్తే మాకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా 1-2 daysలో మాకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ మార్క్స్ ఎవరైతే ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ జాబ్ వస్తుందని నాకు ఎక్కువ కామెంట్ చేస్తారు. ఇంకా చేయండి. దాని మీద మేము ఇంకా కూలంకషంగా డిస్కస్ చేసి 1-2 daysలో మళ్ళీ మేము మీకు ఇంకొక వీడియో పెడతాము. చాలా థ్యాంక్ యూ అండి. బాగా అర్థం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా మంచి ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.